సునంద కుమారి రత్న అనే ఈవిడ థాయిలాండ్కి చెందిన ఒక రాణి. 1880వ సంవత్సరంలో ఈమె నీటిలో మునిగిపోయి చనిపోతూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ దిగి ఈవిడని కాపాడలేదట. ఎందుకంటే అప్పట్లో ఈ రాణిగారిని ముట్టుకోకూడదని ఒక రూల్ ఉండేది. కొంతమందిలో సైనస్థీషియా అని ఒక న్యూరలాజికల్ కండిషన్ ఉంటుంది. ఇది ఉన్నవాళ్ళు రంగుల్ని వింటారు, శబ్దాలని చూడగలరు, లేదా వీళ్ళు ఏదైనా చదివినప్పుడు ఆ పదాలు వాళ్ళకి టేస్ట్గా అనిపించడం జరుగుతుంది. బ్రెయిన్లోని 2 లేదా 3 సెన్సులు ఒకదానికొకటి కనెక్ట్ అయిన వాళ్ళకి ఇలా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 4% మందికి ఈ సైనస్థీషియా ఉందట. క్రీస్తు పుట్టక ముందు పుట్టిన సుమారుగా 14 చెట్లు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఇంకా బ్రతికే ఉన్నాయట. వీటిలో ఒక్కొక్క చెట్టు వయసు 5,000 సంవత్సరాలకు పైనే ఉంటుంది. భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కునే సమయానికి ఐజాక్ న్యూటన్ వయసు కేవలం 23 సంవత్సరాలే. అమెరికాలోని చికాగో నగరంలో 1860వ సంవత్సరం నుండి 1974 వరకు అగ్లీ లా అనే ఒక చట్టం ఉండేది. ఈ చట్టం ప్రకారం అందంగా లేనివాళ్ళు, అంగవైకల్యం కలిగిన వారు పబ్లిక్లో తిరగకూడదు. సాధారణంగా మనుషులకి ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటుంది. కానీ మన దేశంలోని పశ్చిమ బెంగాల్లోని ప్రతి ఆవుకి కూడా ఫోటో ఐడి కార్డు కంపల్సరీ ఉండాలని ఒక రూల్ ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ నుండి ప్రతిరోజు సుమారుగా 20,000 నుండి 30,000 ఆవులని మాంసం కోసం బంగ్లాదేశ్కి అక్రమంగా తరలిస్తున్నారట. దీన్ని ఆపడం కోసమే ఈ రూల్. గుడ్లగోబల గుంపుని పార్లమెంట్ అని అంటారు. బాబీ లీచ్ అనే ఈయన ఒక స్టీల్ పేపర్లో దూరి ఏకంగా నయాగరా జలపాతం పైనుండి కిందకి డైవ్ చేసి కూడా బతికాడు. అంత ఎత్తు నుండి పడి కూడా బ్రతికిన ఈయన నడుస్తూ నడుస్తూ నారింజ తొక్క మీద కాలు వేసి జారి పడిపోవడం వల్ల చనిపోయాడు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్ట్రీట్ కెనడాలో ఉంది. ఈ వీధి పొడవు ఏకంగా 1896 కిలోమీటర్లు ఉంటుంది. అంటే సుమారుగా జమ్మూ కాశ్మీర్ నుండి హైదరాబాద్ వరకు ఎంత దూరం ఉంటుందో అంత పొడవైన వీధి. 2011వ సంవత్సరం 11వ నెల 11వ తేదీన సౌత్ ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు సౌత్ ఆఫ్రికా గెలవడానికి 111 రన్స్ కావాల్సి వచ్చింది. ఇప్పటికీ క్రికెట్ హిస్టరీలోనే ద బెస్ట్ కోఇన్సిడెన్స్గా దీన్ని చెప్పుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.